హాయ్ హలో ఎవ్రీవన్, ఐఎమ్ ప్రవళిక అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాల్విఫిక్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ సూప్ అండి. మనం చాలామంది రెడీమిక్స్ ప్యాకెట్స్తోని స్వీట్ కార్న్ సూప్ అనేది చేసుకుంటూ ఉంటాము. కానీ ఈ విధంగా మనం ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకుంటే దానికన్నా టేస్ట్ అనేది డబల్గా ఉంటుంది. ఇంకా ఇంట్లోనే హ్యాపీగా ఈజీగా క్విక్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ సూప్ ప్రిపరేషన్ కోసం ఒక హాఫ్ కప్ స్వీట్ కార్న్ని ఒక బ్లెండర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఎంత వీలైతే అంత ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లోని ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ క్యారెట్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ స్వీట్ కార్న్, 1 టేబుల్ స్పూన్ క్యాబేజ్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ కూడా వేసేసుకొని మనకి ఈ వెజ్జీస్ అన్నీ కూడా ఒక 80% వరకు బాగా బాయిల్ అవ్వాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ పేస్ట్, అది కూడా వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఈ లేయర్ ఏంటి అంటే స్వీట్ కార్న్ యొక్క పల్ప్ అండి. ఈ పల్ప్ అంతటిని కూడా మనం తీసేద్దాం. తీసేస్తే మనకి సూప్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, అంతేకాకుండా మనకి చూడడానికి కూడా చక్కగా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకుందాం. వెనిగర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్లోని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని మనం ఇందులో వేసుకోవాలండి. వేసుకుంటే ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి సూప్ టెక్స్చర్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అయితే ఇది వేసుకున్నప్పుడు ఒక్క చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండకట్టేస్తుంది అనమాట. సో ఎటువంటి లంప్స్ లేకుండా మనం జాగ్రత్తగా మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా ఒకసారి బాగా కుక్ చేసుకుందాం. ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. సో మన స్వీట్ కార్న్ సూప్ అనేది రెడీ అయిపోయిందనమాట. హాట్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకసారి అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.